శ్రీరల్ల అరే అరే పండుగ తిననాడు కొండంత ఆశతోడు బిడ్డాడు అక్కరత్తరు కొడుక చెల్లెలత్తరు కొడుకు దగ్గర వెలిసిందా కొడుకు పెట్టిందా ఓ కొడలు ఇక నేను పోతాయున్నా అత్త ఉంటది బిడ్డ వెనక దండం పెట్టు సత్యదాకా బిడ్డు సాదుకోండి అవ్వ మీరు దూరం కొడితే ఇంకో కొడుకు లేడు కొడుకు తిట్టినాడు ఆ కొడుకు ఇంటికి అత్త పోతుంది బిడ్డు కోడలు తిట్టిందని ఆ కోడలింటికో అత్త పోతుంది బిడ్డ నేను పోతాయున్నా కట్టాను నేను ఇక చూడాలను నీ దుఃఖం బిడ్డ నేను చూడాలను కొడుకు పోయింది రాజా అమ్మా సత్యన వల్ల మళ్ళీ తిరిగి రారు పోయేటోళ్ళు నా గండ మీకెందుకు పెడతాము కొడుక అయ్యయ్యో ఓ అల్లుడు సమ్మయ్య అల్లుడ శ్రీనివాసు అల్లుడా సీనయ్య అల్లుడ నాగరాజు నాగరాజు అల్లుడ కుమారస్వామి కుమారస్వామి అయ్యయ్యో ఇక నేను ఉన్నానాడు కొడుకుతోని పాటుగా కొడుకులో చూసుకున్నా ఉన్నంత పండుగ చేసి అయ్యా అరుచుకున్నాను నా బిడ్డల పైలమా కొడుకు పైలమని అల్లుల దగ్గర వెళుతున్నా ఇంకా కొడుకును బిడ్డలు వేసి అల్లుల చేతులు పెట్టిండా అయ్యయ్యో ఇంకా నలుగురు బిడ్డలు మనవరాలను కూర్చొని మా తండ్రి పోతాడు కన్నీళ్ళు తీసినప్పుడు ఆడపిల్ల కన్నీళ్ళు చనిపోయిన రామచంద్ర ఈయన పడ్డప్పుడే అయ్యయ్యో సత్యనాగాది ఈ బిడ్డ
అన్ని మాటలు చెప్పి కొడుకు గోవిందరాజా ఒకవేళ నా కడుపు గంటదైనా బిడ్డ బతుకుంటే సాదుకొని సంపాదించి అవ్వా ఎత్తి ఎవరికి లెక్క వేయకుండా నా ఆడబిడ్డ కొడుకు ఆడబిడ్డ కొడుకును వీరసేన ఆ వీరసేన రాజు బతుకుంటే కొడుక ఇల్లు తరపుని కొడుకు నా బిడ్డ సత్తే ప్రాణం పోయినప్పుడు ఆ కొడుకు గోవిందరాజు అనుకున్నాడు. భర్తల చెల్లె దుర్గారాణిదేవి ఎర్రేరు లెక్క క్యావు కూతలేదు. అప్పుడు చెల్లె వంక చూసి మా సువర్ణదేవి తల్లి ప్రాణం పోగా నీ చేతులు పెట్టి నీ కాళ్ళ మీద వేసింది, నా చేతులు పెట్టి నా కాళ్ళ మీద వేసింది. ఇంట్లో నా అత్త చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతురాలు కావా, ఇంట్లో తల్లి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు కావన్నా. నా చెల్లె ఈ భూమి మీద బతకాలంటే నా చెల్లెకు నువ్వు అవ్వవు కావాలన్నా, నా చెల్లెకు నేను తండ్రిని కావాలి. బామ్మ సువర్ణదేవి నా చెల్లెని ఎత్తుకొని శామగడ్డ ఇంటి ముందు వేసి 2 చెప్పాల శామగడ్డ వేసుకొని ఆ కొడుకు గోవింద మహారాజు కోడల పిల్ల సువర్ణదేవి అవ్వ నాయనని గొల్లెత్తినప్పుడు ఊళ్ళో ఉన్న సభలోకులు రాజకీయ అయింది. ఇలా ఏడుపెక్కడదయ్యా అనుకోని సభలోకులు 18 జాతుల మంది ఇంటి ముందుకు వచ్చేసరికి కాళ్ళరే ఊళ్ళో కూస్తున్నాడు కన్న కొడుకు గోవిందరాజు. ఆ చెల్లెని ఎత్తుకొని ఏడుతుంటే అయ్యా నువ్వు ఏడుస్తున్నా మీ చెల్లె మీ తల్లి లేవడు, మీ తల్లి లేవది. అయ్యా అండిన కుండ ఉంటే పాసిపో, చనిపోయిన పీనుగలుంటే మురుగువాసం పట్టను అంటాం. అందరం కలిసి పూల్లో పెట్టి దానం చేద్దాం. ఇక నీ తల్లిదండ్రి రాదులకి ఇల్లు బాకి లేదు, అడవిలో ఇల్లు కట్టి రాపం మన ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీ. ఇల్లేరుబడి అది అన్నాడు. తల్లిదండ్రి రాజుల కాట్నాలు పెట్టిన మిగిలిన కట్టెల మీదకి వెళ్ళి వేడుతుంది. అవయ్య ముఖంగా రాకుండా అయిపోయింది. కాట్నాలు చుట్టి 5 చుట్లు వలంపు తిరిగి బాండు వదిలిపెట్టి ముత్తమంది గొడవ ముదిగాలు పుట్టించిన కొడుకు
చేయలేవారు గంగరేవులో పోయి కుండబట్టే వాడు ముందుగా స్నానం చేయాలన్నారు గంగరేవులకు వచ్చి స్నానం చేసినాడు ఊళ్ళో ఉన్న ప్రజలకు చేసిన వాళ్ళని భార్యను తీసుకొని చెల్లెని తీసుకొని భవనంలో చేసేటమ్మ పక్షి పెట్టిండు 5వ రోజు నాడు నువ్వు రాజవేలు నీ కోడలు మాత్రం నా కోడలు నా బిడ్డను చాలన్నది కరెంట్ బుక్ వేడే కావాలి ఏంది నాకేమన్నా రాందుంట నాకేమరా డోరుడా నాకేమన్నా అత్తమా వచ్చిపోయారని రాంది పడతావా నా చిన్న పైలం సరేనయ్యా అవ్వ నువ్వు కావాలి అయ్యా నీరే సాదుకోవాలి మా చెల్లె పైలము కత్తిరికాడి పోతానా కత్తిరికాడి కత్తిరికాడి పోతానే రాజు గోవిందారా ఆడి బిడ్డ ఎత్తుకొని
శాస్త్రాల వీరాల విద్యల వీరం అనుకున్నది ఆ పిల్ల సువర్ణదేవి అబ్బాబా ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు కనుకనే వెదురుగరాని ఎత్తుకోనేగో ధర్మాన పాఠశాలకు రావట్టనమ్మా ధర్మాన పాఠశాలకు ఏరవత్తి కనుకనే బల్లల్లా పంతులయ్య కప్ప చెప్పిన పంతులయ్య కప్ప చెప్పి కనుకనేవి ఆ పిల్ల కనుకనే సువర్ణదేవి మేడల్లోకి వెళ్ళి బాయనమ్మ ఏడేడు మేడల్లోకి ఆ పిల్ల కనుకనేవేగో ఆ పిల్ల కనుకనేవి మేడల్లో ఉండనే అమ్మ అబ్బాబా ఆడవిల్ల దుర్గరాణి కనుకనేవి ధర్మాన పాఠశాలలో ఉండనా అమ్మ బల్లల్లానే బలరా చదువుకుంటా ఉండరా బల్లల్లానే బలరా చదువుకుంటా ఉండరా బల్లల్లానే బలరా చదువుకుంటా ఉండరా బల్లల్లానే బలరా చదువుకుంటా గురువు చెప్పిన గుర్తుగానే కదరా గురువు చెప్పిన పడే గుర్తుగానే కదరా గురువు చెప్పిన పడో గుర్తుగానే కదరా గురువు చెప్పిన పడే గుర్తుగానే కదరా ఏడు జిల్లా గురువులు ఎల్లాలరా వడ్రా ఏడు జిల్లా గురువులే ఎల్లాలరా వడ్రా ఏడు జిల్లా గురువులు ఎల్లాలరా వడ్రా ఏడు జిల్లా గురువులే ఎల్లాలరా వడ్రా ఆడి విల్లాదుడు మా బలరాని దేవిరా ఆడి విల్లాదుడు మా బల దుర్గారానిరా ఆడి విల్ల దుర్గారాని వెళ్ళిపోతున్నా తారు చెప్పుదే పాఠం కనుకనే మా బడిలే అప్పచెప్పుదాన్ని చదువుదీరు దాన్ని శాస్త్రాలు వీరవట్టినా అయ్యో ఆడి విల్ల దుర్గారాని దేవిరా ఆడి విల్లాదుడు మా బల దుర్గారానిరా బుద్ధిమంతురాలు రా బుద్ధిమంతురాలురా బుద్ధిమంతురాలు రా బుద్ధిమంతురాలురా ఆడి విల్ల దాని పెట్టి ఆ విల్ల ఏడేళ్ళ విల్ల ఎర్రవట్టినే ఏడేళ్ళ నాడు కనుకనే ఆ పిల్ల అప్పటి వరకు ఏడేళ్ల పిల్ల చదువుకుంటాంది ఒక మేడల్లో పోతాంది బల్లల్లో కత్తాంది ఆ పిల్ల. పల్లెల కత్తంటే అమలక్కలు అంటారు ఆ పోరికి అవ్వలేదు అయ్యా లేడు తోడ పుట్టిన అన్న